చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెల్లూరుకి వచ్చి 20 సంవత్సరాలు అయిందా. 20 సంవత్సరాల్లో నేను 62 సార్లు రక్తదానం చేశాను. ఎన్నిసార్లు? ఇప్పుడు కూడా నిన్న కూడా బ్లడ్ అవసరం అనుకున్నాను, కానీ నా పని వల్ల పోలేకపోయినా అరేంజ్మెంట్. అలాగే ఇంకొకటి నాకు బాగా ఇష్టమైన పని ఏంటంటే చెట్లు పెంచడం. నేను ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు. 19 సంవత్సరాల వయసులో నేను మొట్టమొదట ఉద్యోగం చేరాను. నా సర్వీస్ ఎంత 39 ఏళ్ళు. ఈ 39 సంవత్సరాల్లో నేను ఇంచుమించు 500 మొక్కలు పెంచాను. ఎన్ని మొక్కలు? నేను ఏ స్కూల్కి పోయినా కూడా ఆ స్కూల్లో నా గుర్తుగా చిన్న స్కూల్ అయితే ఒక 10 మొక్కలు, పెద్ద స్కూల్ హై స్కూల్ అయితే 100 మొక్కలు అలా పెంచేవాడిని. ఊరికి వేస్తే బతకవు కదా, సెలవుల్లో కూడా పోయి మనం నీళ్లు పోయాలి, అవునా కాదా? దానికి ఏమైనా వచ్చి మేకలు ఇవి తినేస్తాయని దానికి మళ్ళా కంచేది వేసుకోవాలి, అవునా కదా? ఇలా చేసి జాగ్రత్తగా 500 మొక్కలు పెంచాను. ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారు చనిపోయారు 20 ఏళ్ల క్రితం. మా నాన్న బతుకుంటే నన్ను నెల్లూరు రానిచ్చేవారు కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శ్మశానం చుట్టూ, ప్రహరీ చుట్టూ 150 మొక్కలు వేసి పెంచాను. ఒక 100 మొక్కలు నేను నెల్లూరుకి వస్తానే వాటికి వేసిన కంచెని ఒక ఆయన ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ కర్రలు గిర్రలన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అయినా మొండిగా ఒక 50 మొక్కలు బతికాయి. వాటి కోసం ఆ రోజుల్లోనే నేను 30,000 ఖర్చు పెట్టాను మొక్కలు పెంచేదాన్ని. ఊర్లో ఉంటే కనీసం 100 మొక్కలు బతికేవి. నేను లేను కాబట్టి ఒక 50 మొక్కలు బతికేవి. ఆ విధంగా ఎందుకు నేను ఈ విధంగా మొక్కలు పెంచుతున్నాను? మనకు సకాలంలో వర్షాలు పడాలంటే ఏం కావాలి? చెట్లు ఉండాలా వద్దా? మన అడవుల వల్లే మనకు ఆవిరైన నీళ్లు పొగల రూపంలో ఎలా ఉంటుంది? ఆకాశంలో మబ్బుల రూపంలో ఉంటుంది. కింది నుంచి చల్లటి గాలి పైకి వెళ్తే అవి కరిగి వర్షంగా కురుస్తాయి. అవే చెట్లు లేకపోతే ఎడారుల్లో వర్షం పడుతుందా? వాళ్ళ పాపం చినుకే పడదు. పడుతుందా పడదాడా? ఎక్కడైతే అడవులు ఉంటాయో అక్కడ మాత్రమే వర్షం కురుస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన ఇళ్లలో పచ్చటి మొక్కలు పెంచుకోవాలి. నువ్వు మహావృక్షం పెంచలేకపోయినా కనీసం ఒక 8 అడుగులు 10 అడుగులు ఉండే మొక్కలైనా, పూల మొక్కలైనా పెంచుకోవాలి. ఇప్పుడు రక్కదాసాన్ని ఉంటుంది, ముద్దదాసాన్ని ఉంటుంది, తర్వాత ఎల్లో కలర్లో ఉండే పూజ పనికి వచ్చే పూలు ఉంటాయి, ఫుల్గా పూస్తూ ఉంటాయి ఎల్లోగా. ఆ పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, దానిమ్మ, జామ, మునగ, గోరింటాకు ఇటువంటి మొక్కలు నేను తెస్తాను త్వరలో. 2 రోజులు 3 రోజులు తెస్తాను. అవన్నీ మీకు ఇస్తాం. మీరు మహావృక్షాలు పెంచకపోయినా కనీసం 8 అడుగులు 10 అడుగులు గుబురుగా పెరిగే మొక్కలైనా కనీసం 1 మెట్టలు పెంచాలి. ఎందుకంటే మనం మొక్కలు పెంచకపోతే మనం వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే ఎవరి పాటి వాళ్ళు ఈ ఫ్రిడ్జ్లు వేసేసి, ఏసీలు వాడేసి వీటి వల్ల ఏమవుతుందిరా? గాలి కాలుష్యం అవుతుంది. ఓజోన్ పొరకు కూడా రంధ్రాలు పడిపోతాయి. దీనివల్ల మనకేంటంటే ఆకాశం నుంచి అతి నీలలోహిత కిరణాలు మన వంటి మీదకి ప్రసరిస్తాయి. దానివల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 100కి 50 మందికి 60 మందికి 70 మందికి క్యాన్సర్ వచ్చేస్తుంది. క్యాన్సర్ వల్ల చిన్న వయసులోనే చచ్చిపోతాయి.
ఇవి జరగకుండా ఉండాలంటే మన వాతావరణంలో ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ ఎలా ఉంటుంది? మొక్కలు పెంచితేనే ఆక్సిజన్ ఉంటుంది. అది ఏం చేస్తుంది? మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ప్రాణవాయువుని ఆక్సిజన్ మనకి ఇస్తుంది. కాబట్టి అందరూ మొక్కలు పెంచుతారా? ప్రతి ఒక్కరు పెంచాలి. మీకు ఇప్పుడు ఒక పాస్పోర్ట్ ఇస్తాం. ఇతర దేశాలకు పోయేదానికి, విమాన ప్రయాణం చేసేదానికి పాస్పోర్ట్ ఉంటుంది కదా. ఈ మొక్కలు పెంచేదానికి కూడా మీకు లైఫ్ లాంగ్ ఒక పాస్పోర్ట్ లాగా ఉంటుంది. అది ఒక పర్మనెంట్ డాక్యుమెంట్. మీరు మంచి పిల్లలు, ఒక మంచి ఆలోచనలు ఉండేటువంటి స్టూడెంట్స్, చిన్నప్పుడు మీరు మొక్కలు పెంచారు అనే దానికి మీ స్కూల్ టీచర్లు సర్టిఫై చేస్తారు. మీ హెడ్ మాస్టరు, మీ ప్రిన్సిపాల్ సంతకంతో స్టాంప్ వేసి దాని మీద 3 ఏళ్ళు ఒక మొక్కను జాగ్రత్తగా పెంచారు. ఆ మొక్కను పెంచిన దానికి ఫోటోలు, డాక్యుమెంట్ ఉంటాయి. ఆ విధంగా మీరు పెంచిన తర్వాత ఆ 3 ఇయర్స్ తర్వాత మీకేం చేస్తారు? ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఆన్లైన్లో పెడితే మన ప్రియతమ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవర్రా? మన విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా? మన విఆర్ హై స్కూల్లో పేద పిల్లకాయల కోసం స్కూల్ ప్రారంభించడానికి వచ్చారు ఆయన. చూసారో లేదు? ఆయన ద్వారా ఆన్లైన్లో మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. నేను రక్తం దానం చేశాను, నేను రక్తం దానం చేసిందని గుర్తుగా ఒక సర్టిఫికేట్ ఇచ్చాను. అది ఎవరు చూసినా నేను ఎన్నిసార్లు రక్తం దానం ఇచ్చింది ఆ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ఈ మొక్కలను మీరు పెంచితే మీకు ఒక పాస్పోర్ట్ లాగా ఇప్పుడు ఇస్తాము. అది పర్మనెంట్ డాక్యుమెంట్. ఏ విధంగా అయితే 10th పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారో